దైవ నియమము, పాప నియమము అనేటువంటి అంశాన్ని ఈరోజు వాక్యం నుంచి నేర్చుకుందామండి. నియమం అంటే ఈ ప్రకృతిలో చాలా విషయాలు నియమం ప్రకారం నడుస్తూ ఉంటాయండి. ప్రకృతి నియమం అనగా ప్రకృతికి ఒక నియమం ఉంది. ఆ నియమం ఏంటంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. అలాగే భూమి మీద ఋతువులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వర్షాకాలం అని, వేసవికాలం అని, శీతాకాలం అని ఆయా కాలాల ప్రకారం ఆ నియమం ప్రకారం కాలాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయండి. అలాగే మరి భౌతిక శాస్త్రంలో మనం చూసినట్లయితే అనేకమైనటువంటివి ఈ ప్రకృతి కానివ్వండి, విశ్వం కానివ్వండి, విశ్వంలో నక్షత్రాలు కానివ్వండి, గ్రహాలు కానివ్వండి, పాలపుంతలు కానివ్వండి, అవన్నీ కూడా ఆ నియమం ప్రకారం నడుస్తూ ఉంటాయి. అలాగే ఒక హెలికాప్టర్ కానివ్వండి, ఒక విమానం కానివ్వండి, దానికి ఒక నియమాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ నియమం ప్రకారం అది గాలిలో ఎగురుతూ ఉంటుందండి. ఇలా మనం చూసినట్లయితే అనేక విషయాలు ఆ నియమం మీద ఆధారపడి నియమం ప్రకారం నడుస్తూ ఉంటాయండి. అలాగే మనిషి శరీరంలో కూడా ఒక నియమం ఉందండి. ఈ నియమం అనేటువంటిది మరి ఎప్పుడు మనిషిలోనికి వచ్చింది అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఆదాముతో చెప్పాడు, ఆ ఫలాన్ని తినే దినమున నిశ్చయంగా నీవు చచ్చిద్దవు అని చెప్పి. ఆదాము మరి హవ్వ చాలా దినాలు తినకుండా ఉన్నప్పుడు సాతాను వాళ్ళను మోసం చేసి, సర్పం వాళ్ళను మోసం చేసి, ఏ ఫలాన్ని అయితే దేవుడు తినొద్దని చెప్పాడో ఆ ఫలాన్ని తినేటట్లుగా వారిలో ఆలోచన కలిగించి, వారిని ప్రేరేపించి, ఆ ఫలాన్ని ఎప్పుడైతే వాళ్ళు తిని దేవుని ఆజ్ఞను అతిక్రమించారో పాపం అనేది వారిలోనికి ప్రవేశించిందండి. ఎప్పుడైతే పాపం అనేది వారిలోనికి ప్రవేశించిందో పాపము వారి శరీరాన్ని నడిపించేదిగా మారిపోయింది. పాప నియమం వారిలోనికి వచ్చేసిందండి. ఆదాము హవ్వల ద్వారా మనుషులందరిలోనికి కూడా పాప నియమం అనేటువంటిది వచ్చింది. అంటే పాపానికి శరీరం లోనైపోయి ఆ పాపం ఏ విధంగా నడిపిస్తే శరీరం ఆ విధంగా నడుచుకోవడానికి అలవాటు పడిపోయింది. ఆ విధంగా జీవించడానికి సిద్ధపడిపోయింది. పాప నియమం అనేటువంటిది మనిషిని ఆది నుండి నేటి వరకు కూడా నడిపిస్తూ ఉందండి. కాబట్టి ఈ విషయం గురించి అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తూ ఏమని తన పత్రికలో రాస్తున్నాడో ఒకసారి చూద్దామండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం నుంచి, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. పౌలు ఒక విషయాన్ని గమనించాడు, ఆలోచన చేశాడు. ఏంటి ఆలోచన అంటే ఒక విషయాన్ని గమనించాడు. ఏంటి అదేనంటే నా శరీరమందు మంచిది ఏది కూడా నివసింపదు అని నేను ఎరుగుదును అని చెప్పాడండి. అంటే శరీరంలోనట మంచి అనేది నివసించడానికి ఇష్టపడదట. మంచిది ఏది కూడా నివసించదు అనే విషయాన్ని నెరుగుదును. చదువుదామండి. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగట్టలేదు. చూసారండి, మేలైనది ఏది తన శరీరంలో నివసింపదు అని పౌలు ఎరిగాడట. పౌలు ఏమని ఆలోచన, ఏమని ఆశ కలిగి ఉన్నాడని అక్కడ రాస్తూ ఉన్నాడు చూడండి. మేలైనది చెయ్యాలి అనేటువంటి కోరిక మాత్రం కలుగుతుందట కానీ దాన్ని చేసేసరికి నాకు అది కలగటం లేదు. అంటే మేలైనది చెయ్యాలనుకుంటున్నాడు, మంచిది చెయ్యాలనుకుంటున్నాడు, మంచిగా బ్రతకాలనుకుంటున్నాడు, మంచిగా జీవించాలనుకుంటున్నాడు, మేలైనది చెయ్యాలి అనుకుంటున్నాడట. కానీ చెయ్యాలి అనే ఆలోచన అయితే వస్తుంది కానీ చేసేసరికి మేలైనది చేయలేకపోతున్నాడండి. మేలైనది చెయ్యాలనుకుంటున్నాడు,
మేలైనది చేయాలి అనే సమయానికి వచ్చేసరికి చేయలేకపోతున్నాడు. తన శరీరం సహకరించటం లేదండి. పౌలు యొక్క శరీరం సహకరించట్లేదు. మేలైనది చేయాలనుకుంటున్నాడు, చేసేసరికి చేయలేకపోతున్నాడు. చేయాలనే ఆశ అయితే ఉంది, మంచి చేయాలనే ఆశ ఉంది, మేలు చేయాలనే ఆశ ఉంది, మంచి పని చేయాలనే ఆశ ఉంది, మంచిగా జీవించాలనే ఆశ ఉంది, మంచిగా బ్రతకాలనే ఆశ ఉంది. కానీ బ్రతకాలనుకున్నప్పుడు, జీవించాలనుకున్నప్పుడు, మంచి చేయాలనుకున్నప్పుడు, మేలు చేయాలి అనుకున్నప్పుడు చేయడానికి శరీరం సహకరించటం లేదండి. శరీరం సహకరించట్లేదు. మేలు చేయాలి అనే సమయానికి శరీరం ముందుకెళ్ళట్లేదట. చదువుదామండి. చదువుదామండి. నేను చేయుగోరు మేలు చేయక చేయుగోరని కీడు చేయుచున్నాను. చూడండి ఏమని చెప్తున్నాడు. చెయ్యాలనుకున్నటువంటి మేలు చెయ్యకపోగా ఏ కీడైతే చేయకూడదో ఆ కీడే చేస్తున్నాను అని చెప్తున్నాడండి. చేయాలనుకున్నటువంటి మేలు చేయలేకపోతున్నాడట. ఇప్పుడు అక్కడితో ఆగిపోలేదు, కానీ ఏ కీడైతే చేయకూడదు అనేటువంటిది ఉందో ఆ కీడునే చేస్తున్నాడట. మాట మాటకి మేలు చేయాలనుకుంటున్నాడు, చేయలేకపోతున్నాడు. మేలైనది చేయాలని ఆశ కలిగి ఉన్నాడు, చేయలేకపోతున్నాడు. దేన్నైతే చేయకూడదో ఆ కీడే అనేక సార్లు చేయడానికి తన శరీరం ప్రోత్సహిస్తూ ఉందండి. తన శరీరం సహకరిస్తూ ఉంది. నేను 20 వచనం అండి. నేను కోరని దానిని చేసిన ఎడల దాన్ని చేయనిది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. చూడండి ఏమని చెప్తున్నాడు. నేను కోరని దానిని అంటే చెయ్యాలి అనుకోలేని దానిని, చెయ్యకూడని దాన్ని ఒకవేళ చేస్తే నా యందు నివసించేది పాపమే కానీ ఇంకోటి నేను మాత్రం కాదు. ఏదైతే నేను చెయ్యాలనుకోవట్లేదో, ఏదైతే వద్దు అనుకుంటున్నానో దాన్నే నేను చేస్తే నాలో నివసిస్తున్నది పాపమే కానీ నేను మాత్రం కాదు అని చెప్తున్నాడు. 21వ వచనం చదువుదామండి. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేటు కలుగుచున్నదను. చూడండి, మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. పౌలుకి ఒక నియమం కనిపించిందటండి. తన శరీరాన్ని, తన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకున్నప్పుడు పౌలుకి ఒక నియమం కనిపించిందంట. ఏంట నియమం అంటే, మేలు చేయాలనుకుంటున్నాడు కానీ చేయలేకపోతున్నాడండి. చేయలేకపోయాడు కానీ ఏ కీడైతే చేయకూడదో ఆ కీడునే చేస్తున్నాడటండి. మేలు చేయకపోగా ఏ కీడునైతే చేయకూడదో ఆ కీడునే చేస్తున్నాడట. కాబట్టి నాలో నివసించేది పాపమే కానీ ఇంకోటి నేను మాత్రం కాదు అని చెప్తూ కింద ఏమని చెప్తున్నాడంటే, కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము కనబడుచున్నది. పౌలుకి ఒక నియమం కనిపించిందట తన శరీరంలో. మేలు చేయాలనుకున్న మేలు చేయకపోగా కీడు చేస్తున్నాను అనే ఒక నియమం కనిపించిందట. మేలు చేయాలనుకున్న మేలు చేయకపోగా కీడు చేస్తున్నాను అనేటువంటి ఒక నియమం తనలో కనిపించిందట. అంటే ఆ నియమం ఏం చేస్తుందంటే తనను నడిపిస్తుంది. ఒక ఓడ ఒక నియమం ప్రకారం నడుస్తుంది, ఒక విమానం ఒక నియమం ప్రకారం నడుస్తుంది, ప్రకృతి ఒక నియమం ప్రకారం నడుస్తుంది, తర్వాత నక్షత్రాలు ఒక నియమం ప్రకారం నడుస్తాయి. ఇలా మనం చూసినట్లయితే ప్రకృతి దాని నియమం ప్రకారం నడుస్తుంది. ప్రకృతిలో అనేక విషయాలు వాటి నియమం ప్రకారం నడుస్తూ ఉంటాయండి. పౌలు శరీరంలో కూడా ఇదిగో నా శరీరంలో మేలైనది నేను చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను, దానికి ప్రతిగా కీడే చేస్తున్నాను, ఎలాంటి నియమం నా శరీరంలో కనిపిస్తుంది అని చెప్పడండి. ఎలాంటి నియమం నా శరీరంలో కనిపిస్తుంది. ఇలా చేస్తే కీడు చేస్తుంటే జీవిస్తున్నది నాలో పాపమే కానీ నేను మాత్రం కాదు. అంటే ఇది పౌలు ఒక్కడి శరీరం కోసం అని అనుకోకండి, ఇది పౌలు ఒక్కడి కోసం చెప్తున్నాడని అనుకోకండి. మనుషులందరిలో కూడా ఈ నియమం ఉంటుంది. అంటే నువ్వు భక్తిగా జీవించాలనుకుంటావు కానీ జీవించలేవు, ప్రార్థన చేయాలనుకుంటావు కానీ చేయలేవు, వాక్యం వినాలనుకుంటావు వినలేవు, దేవుని సన్నిధికి బేగ రావాలనుకుంటావు కానీ రాలేవు.
నీ శరీరంలో నియమం ఏం చేస్తుందంటే నిన్ను కంట్రోల్ చేసి తిప్పుతుంటుంది. పాపం అనే నియమం నీ శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. పౌలు కూడా అదే చెప్తున్నాడు. మీరైనది చేయాలనుకుంటున్నాను, దేవుడి కొరకు, దేవుడి కొరకు బ్రతకాలనుకుంటున్నాను, దేవుడి కొరకు జీవించాలనుకుంటున్నాను, దేవుడి కొరకు శ్రమ పడాలనుకుంటున్నాను, దేవుని కొరకు నీతిగా, న్యాయంగా, భక్తిగా, యథార్థంగా బ్రతకాలనుకుంటున్నాను. కానీ నా శరీరంలో ఉన్న నియమం కీడునే చేయిస్తుంది తప్ప మేలుని చేయించట్లేదు. మనుషులు కూడా, అనేకులు కూడా, ప్రజలందరిలో కూడా ఎలాంటి నియమం ఉంటుందండి. దేవుడి కోసం ప్రార్థన చేయాలనుకుంటాం ఈ కొత్త సంవత్సరంతో. ఒక్కరోజు అనుకుంటాం, 2 రోజులు చేస్తాం, 3వ రోజు మర్చిపోతాం. మరి దాన్ని చేయడానికి నీ శరీరం సహకరించదు. వాక్యం వినాలనుకుంటాం, దేవుని కోసం బ్రతకాలనుకుంటాం, కానీ బ్రతకలేవు. మేలు చేయాలనుకుంటావు, మంచి చేయాలనుకుంటావు, కానీ చేయలేవు. చేసేసరికి కీడునే చేస్తుంటావు తప్ప మేలుని చేయలేవు. నీ శరీరంలో ఉన్న నియమం, పాపం అనే నియమం నిన్ను ఆ విధంగా మలుస్తూ ఉంటుంది. మంచిగా జీవించాలనుకుంటావు ఆ క్షణానికి, తర్వాత 1 గంట పోగానే, 1 రోజు పోగానే మరలా నీలో ఉన్న పాపం నిన్నేం చేస్తుంటుందంటే మరలా వేరే మార్గాల్లో నడిపిస్తుంటుంది. ఇది శరీరంలో ఉంచబడినటువంటి నియమం చెప్పండి. శరీరంలో ఉంచబడిన నియమం. ఇంకా కింద చెప్తున్నాడు చూడండి, 22 వచనం. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములోనున్న పాపమ నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది అని చెప్పాడు. చూడండి ఏమంటున్నాడు చూడండి. అంతరంగ పురుషుని అంటే మనస్సులో, లోపల, హృదయంలో దేవుని వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని వింటూ దేవుని బట్టి ఆనందించగలుగుతున్నాను కానీ ఏమంటున్నాడు చూడండి, వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచుంది. అంటే హృదయంలోనైతే ఆ క్షణానికి మాటలు వింటున్నాడు, వాక్యాన్ని వింటున్నాడు, వాక్యాన్ని చదువుతున్నాడు, వాక్యాన్ని బట్టి ఆనందిస్తున్నాడు, వాక్యాన్ని బట్టి సంతోషిస్తున్నాడు, దేవుని బట్టి సంతోషిస్తున్నాడు, కానీ శరీరానికి వచ్చేసరికి, అవయవాల్లోనికి వచ్చేసరికి వేరొక నియమం కనిపిస్తుంది. అవయవాల్లోనికి వచ్చేసరికి పౌలు కట్టి ఏం కనిపిస్తుందట? వేరొక నియమం. అంటే పౌలుని దేవుని మార్గంలో నడవనివ్వకుండా శరీరాల్లో ఉన్నటువంటి ఒక నియమం ఆ పౌలు యొక్క శరీరాన్ని దేవునికి ఉపయోగించబడనివ్వకుండా లోకానికి ఉపయోగించేటట్లు చేస్తుంది అని చెప్పి, దేవుని కొరకు బ్రతకనివ్వకుండా, తన శరీరం దేవుని కొరకు ఉపయోగించకుండా, తన శరీరం దేవుని పరిణితితో ఉపయోగించబడనివ్వకుండా లోకానికి, పాపానికి ఉపయోగించబడుతుంది అని చెబుతూ ఉన్నాడండి. కింద చదువుదాం చూడండి. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచున్నది అని చెప్పాడండి. అంటే ఆ నియమం ఏం చేస్తుందట? ధర్మశాస్త్రం, నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో ఏం చేస్తుందట? పోరాడుతుంది. అంటే శరీరంలో ఉన్నటువంటి అవయవాల్లో ఉన్నటువంటి ఈ నియమం హృదయంలో ఉన్నటువంటి వాక్యంతో, ధర్మశాస్త్రంతో ఏం చేస్తుందంటే పోరాటం చేస్తూ ఉందటండి. దేవుడేమో చేయొద్దంటున్నాడు, శరీరం ఏమో చేయమంటుంది. దేవుడేమో వెళ్ళొద్దంటున్నాడు, శరీరం ఏమో వెళ్ళమంటుంది. దేవుడేమో నువ్వు ఎలా ఉండాలి అంటున్నాడు, శరీరం ఏమో నేను ఇంకొకలాగా ఉంటాను అంటుందండి. చూసారా? దేవుడు హృదయంలో నుంచి ధర్మశాస్త్రం అనే వాక్యం హృదయంలో, అంతరంగంలో నీకు ఒకటి బోధిస్తుంటే, నీ శరీరంలో ఉన్నటువంటి అవయవాల్లో ఉన్నటువంటి పాప నియమం నిన్ను ఇంకోటి చేయడానికి ప్రేరేపిస్తుంది, ఇంకోటి చేయడానికి నిన్ను ప్రలోభపడుతుంది, ఇంకోటి చేయడానికి నిన్ను ముందుకి తీసుకొని వెళ్తుంది. కాబట్టి ఇంకేమంటున్నాడు చూడండి, ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. పౌలునట చెరపట్టి లోపరుచుకుంటుందట. అంటే దేవుని పని చేయనివ్వకుండా, దేవుని కోసం బ్రతకనివ్వకుండా, దేవుని కోసం జీవించనివ్వకుండా శరీరంలో ఉన్న అవయవాల్లో ఉన్న పాప నియమం మరి చెరపట్టి లోపరుచుకుంది పౌల్ని. అంటే దేవుని మాట విననివ్వకుండా, వాక్యానికి లోబడకుండా, దేవుని పని చేయకుండా, దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతకకుండా, దేవుని వాక్యానుసారంగా జీవించుకుంటా పాప నియమం ఏం చేసిందంటే పౌల్ని చెరపట్టుకొని లోపరుచుకుందటండి. ఇది మనుషులందరూ కూడా కలుగుతుంది. నీ జీవితంలో కూడా నువ్వు అలాగే అనుకుంటావు, పౌల్లాగా మేలు చేయాలనుకుంటావు,
భక్తిగా బ్రతకాలనుకుంటావు, యథార్థంగా జీవించాలనుకుంటావు, దేవుని పని చేయాలనుకుంటావు, ప్రార్థన చేయాలనుకుంటావు, కూడికలకు వెళ్ళాలనుకుంటావు, ఆదివారం తొందరగా రావాలనుకుంటావు, మోకరించి ప్రార్థన చేయాలనుకుంటావు, విశ్వాసం కలిగి జీవించాలనుకుంటావు, దేవుని కొరకు ఈ సంవత్సరంలో బ్రతుకుతాననుకుంటావు. కానీ నీ శరీరంలో ఉన్న పాప నియమం నేను ఏం చేస్తుందంటే చెరపట్టి లోపరుచుకొని దేవుని ధర్మశాస్త్రంతో, నీ హృదయంలో ఉన్న వాక్యం అనే ధర్మశాస్త్రంతో పోరాడుతూ నేనేం చేస్తుంటుందంటే ఆ పాప నియమానికి నేనేం చేస్తూ ఉంటుంది, చెరపట్టి లోపరుచుకుంటుంది. అందుకే పౌలు ఏమంటున్నాడు చూడండి 24వ వచనంలో, అయ్యో నేనెంత దౌర్భాగ్యున్నో, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. పౌలు అంటున్నాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, ఇలాంటి మరణానికి లోనైపోయేటువంటి మరణానికి లోనైపోయినటువంటి శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు. నా శరీరం మరణానికి లోనైపోయింది, పాపం అనే మరణానికి లోనైపోయింది. కాబట్టి ఆ పాపం నుండి, ఆ మరణం నుండి నా శరీరాన్ని నన్ను ఎవరు విడిపిస్తారు. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యాన్ని. అసలు నా శరీరం ఒకటి చెప్తుంది, నా మనస్సు ఒకటి చెప్తుంది, హృదయం ఒకటి చెప్తుంటే శరీరం ఒకటి చెప్తుంది. శరీరంలో ఉన్న అవయవాల్లో ఉన్న పాప నియమాన్ని బట్టి నేను చెరపట్టి లోపరచబడిపోయాను. ఇక నేను మేరైనది చెయ్యాలనుకుంటున్నాను, కానీ మేరైనది చేయలేకపోతున్నాను. భక్తిగా బ్రతకాలనుకుంటున్నాను, భక్తిగా బ్రతకలేకపోతున్నాను. దేవుని కొరకు జీవించాలనుకుంటున్నాను, దేవుని కొరకు జీవించలేకపోతున్నాను అని పౌలు బాధపడతా, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యాన్ని, మరి మరణానికి లోనైపోయినటువంటి ఈ శరీరం నుండి నన్ను ఎవడో విడిపిస్తాడు. నా శరీరం పాపం అనే మరణానికి లోనైపోయింది, శరీరం లోనైపోయింది. ఆ శరీరం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అంటే, ఆ శరీరంలో ఉన్న పాప నియమం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు అంటున్నాడంటే, పాపం అనే నియమం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు. కాబట్టి నియమం అంటే నిన్ను నడిపించేది, నేను ముందుకు తీసుకెళ్ళేది, నడిపించేది. ప్రకృతి ఇందాక చెప్పుకున్నాను కదండి, ప్రకృతిలో ప్రతిదీ దాని నియమం ప్రకారం నడుస్తాయి. అలాగే నీ శరీరంలో కూడా సాతాను ఏం చేశాడంటే, హవ్వ శరీరంలో మొట్టమొదటిగా ఈ పాప నియమాన్ని ప్రవేశపెట్టాడు. తర్వాత ఆదాము శరీరంలోకి వచ్చింది, తర్వాత మనుషులందరి శరీరంలోకి వచ్చింది. ఒక మనుషుల వలన అందరూ పాపులుగా ఎలాగో చేయబడిరు అని ఉందండి. అంటే మొట్టమొదటిగా ఈ నియమం ఆ ఫలాన్ని తినలేనంత వరకు కూడా హవ్వలో కానీ ఆదాములో కానీ ఆ నియమం లేదండి, ఆ నియమం లేదు. కానీ ఫలాన్ని తిన్న తర్వాత పాపం అనే నియమం హవ్వ శరీరంలో ఉన్న అవయవాల్లోనికి మొట్టమొదటిగా ప్రవేశించి హవ్వని చెరపట్టి లోపరుచుకుంది. ఆ తర్వాత ఆదాము తిన్నప్పుడు ఆదాము శరీరంలోనూ కూడా పాపం ప్రవేశించి, ఆదాము శరీరంలో ఉన్న అవయవాల్లోనికి పాపం ప్రవేశించి ఆదామును కూడా చెరపట్టి లోపరుచుకుంది. అప్పటి నుంచి నిశ్చయముగా మీరు చచ్చెదరు అనే మాట ఉంది. దాని అర్థం ఏంటంటే, పాపం వలన వచ్చే జీతము మరణం. ఆదాము ఎప్పుడైతే దేవునికి విరుద్ధంగా పాపం చేశాడో మరణ శరీరం వచ్చింది. అందుకే పౌలు కూడా ఇక్కడ ఏమంటున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యనో, ఇట్టి మరణానికి లోనైపోయింది ఈ శరీరం, లోబడిపోయింది ఈ శరీరం. పాపం అనే మరణానికి లోబడిపోయింది, చెరపట్టిపోయాను నేను. నా శరీరంలో అవయవాలు చెరపట్టిపోయి లోపరుచుకుంది నన్ను. లోనైపోయినటువంటి ఈ శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? కింద అంటున్నాడు చూడండి 25వ వచనంలో, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకు, శరీర విషయంలో పాప నియమమునకు దాసున్నై ఉన్నాను. చూసారండి, పౌలు ఏమని చెప్పాడో తెలుసా? తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెబుతూ ఏమంటున్నాడు చూడండి కిందని, మనస్సు విషయంలో దైవ నియమానికి, శరీర విషయంలో పాప నియమానికి నేను దాసున్నైపోయాను. అంటే పౌలు ఇక్కడ వరకు వచ్చేసరికి 2 విషయాలకు దాసుడిగా కనిపిస్తున్నాడు. ఒకటి, మనస్సు విషయానికి వచ్చేసరికి ఏమో దైవ నియమం, అంటే దేవుడి నియమం ఒకటి ఉంది, పాప నియమం ఒకటి ఉంది. 2 విషయాలు, దైవ నియమం, పాప నియమం. దైవ నియమం ఎలా ఉంటుందంటే, నువ్వు దేవుడి కొరకు జీవించాలని, దేవుని కొరకు బ్రతకాలని,
విశ్వాసం కలిగి జీవించాలని, పరిశుద్ధత కలిగి జీవించాలని, యథార్థత కలిగి జీవించాలని, దేవుని వైపు చూడాలని, దేవుని మీద ఆధారపడాలని, దేవుని కొరకు నువ్వు బ్రతకాలని, ఈ లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థమని, పరలోకం నీకు శాశ్వతం అని చెప్పేది దైవ నియమం. పాప నియమం ఏంటంటే నీ శరీరంలో ఉన్న అవయవాల్లోనికి అది ప్రవేశించి నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి, నీ ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి, బ్రతకడానికి పాపని నిన్ను ప్రేరేపించి చివరికి మరణానికి తీసుకొని వెళ్ళిపోయి నరకాగ్నిలోనికి తీసుకొని వెళ్ళిపోతాం. కాబట్టి పౌలు అంటున్నాడు, మనసు విషయానికి వచ్చేసరికి ఏమో దైవ నియమానికి లోబడ్డాను, శరీర విషయానికి వచ్చేసరికి ఏమో పాప నియమానికి లోబడ్డ దాసుడుగా మిగిలిపోయానని చెప్పాడు. ఇప్పుడు ఎనిమిదో అధ్యాయంలో మొదటి మాట నుంచి చదువుదామండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఏమని చెప్పాడండి? 24వ వచనంలో ఏమన్నాడు చూడండి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి, ఇట్టి మరణముకు లోనగు శరీరము నుండి నన్నెవడో విడిపించును. మేదనేమో అసలు ఇలాంటి మరణానికి లోనైపోయేటువంటి శరీరం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారని మేదన అన్నాడు. 8వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే నువ్వు క్రీస్తునందు విశ్వాసం కలిగి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని వాక్యంలో క్రీస్తుని ధరించుకొని వాక్యానుసారంగా నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో, క్రీస్తునందు ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో నీకు ఏ శిక్షా విధి కూడా ఉండదు. కిందనేమంటున్నాడండి, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము అన్నాడు చూడండి. మేమనే 2 నియమాలు కనిపించాయి మనకి. ఒకటి దైవ నియమం, రెండోది పాప నియమం. 25వ వచనంలో దైవ నియమం, పాప నియమం. కిందకు ఇప్పుడు 2వ వచనంకి వచ్చేసరికి ఏమంటున్నాడంటే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము అన్నాడు చూడండి. ఆత్మ యొక్క నియమం, పరిశుద్ధ ఆత్మ యొక్క నియమం అంటే ఏం చేసిందో చూడండి. అక్కడ పాప మరణములను నియమము నుండి నన్ను విడిపించింది. ఎవరు విడిపించారండి? పాపం అనే నియమం నుండి. శరీరం అవయవాలేమో పాప నియమానికి పౌలుని చెరపట్టి లోపరుచుకొని దాస్యుడిగా మార్చేసాయి. కానీ ఆత్మ యొక్క నియమం ఏం చేసిందంటే పాప మరణముల నియమం నుండి పౌలు యొక్క శరీరాన్ని విడిపించింది. చూసారా? మేధాధ్యాయానికి వచ్చేసరికి మనకు అంతవరకు ఏమనిపించిందంటే అయితే మనసు విషయంలోనేమో దేవుని స్తుతించడానికి, దేవుని కనపరచడానికి, శరీరం ఏమో పాపం చేయడానికి అన్నట్టుగా మనకు కనిపించింది. కానీ దేవుడు అలా విడిచిపెట్టేవాడు కాదండి. అలా విడిచిపెడితే నీకు పరలోకం ఎందుకు ఇస్తాడు? మనస్సు ఏమో దేవుడి కోసం, శరీరం ఏమో పాపం కోసం అంటే పరలోకానికి వెళ్తారా ఎవరైనా? వెళ్ళరు. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆత్మ నియమం అనే దాన్ని ప్రవేశపెట్టాడండి. దైవ నియమం, పాప నియమం. ఆ దైవ నియమానికి ఇంకొక పేరు కింద రాయించాడు, దాన్నే ఆత్మ నియమం అన్నాడండి. ఆత్మ నియమం. ఈ ఆత్మ నియమం ఏం చేసిందంటే పాప మరణము నుండి నన్ను విడిపించింది. మేదనేమో అయ్యో నన్ను ఎవరు విడిపిస్తారన్నాడు. కిందకు వచ్చేసరికి ఏమో ఇదిగో ఆత్మ నియమం నన్ను పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించింది. పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించింది. అంటే ఈరోజు నీవు బాప్తిసం తీసుకున్నావు, మారు మనసు పొందావు, క్రీస్తుని ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించావు, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిసం తీసుకున్నటువంటి నీవు ఎప్పుడైతే నీటిలో నుంచి బయటికి వచ్చి క్రీస్తు యొక్క పునరుద్ధానంతో ఐక్యత కలిగి ఉన్నావో దేవుడు వాగ్దానం చేశాడండి. ఏంటో వాగ్దానం అంటే ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో పరిశుద్ధాత్మను వరముగా వారిలో నేను పంపిస్తానని చెప్పి, వరముగా పంపిస్తానని చెప్పి, వరముగా పరిశుద్ధాత్మ ఆ రోజు నీ యొక్క దేహంలోనికి వచ్చాడు, నీ శరీరంలోనికి వచ్చాడు, నీ శరీరంలోనికి వచ్చాడు. వచ్చేటప్పుడు నీలో పాపం విషయమై అప్పటికి ఏమైపోయావు? చనిపోయావు. నీతి విషయమై ఏం చేయబడ్డావు? తిరిగి లేపబడ్డావు. అప్పటికి నీలో పాపం లేదు. బాప్తిసం పొందిన ఆ క్షణానికి నీలో ఏమి లేదు? పాపం లేదు. పాపం లేదండి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నీలోనికి వచ్చాడో, పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చి ఏం చేస్తాడంటే ఆత్మ నియమాన్ని నీలో ప్రవేశపెడతాడు. పరిశుద్ధాత్మ నియమం నీలో పనిచేయడం ప్రారంభిస్తుంది. ఆ రోజు నుంచి పరిశుద్ధాత్మ నియమం నీలో పనిచేయడం ప్రారంభిస్తుంది.
ఎలా పనిచేయడం ప్రారంభిస్తుందంటే కింద చెప్తున్నాడు చూడండి, 3వ వచనం 2వ వచనంలోనే, ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేశాను. అందరూ జాగ్రత్తగా వినాలండి. పాత నిబంధనలో ఉన్న ప్రజలందరికీ ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడండి. ఇచ్చి ఏం చేశాడనంటే, దేవుడు పాత నిబంధనలో పాప పరిహారార్థ బలిని, అపరాధ పరిహారార్థ బలిని, సమాధాన బలులని దేవుడు ఈ విధంగా కొన్నింటిని ప్రవేశపెట్టాడండి. వాటిలో గొర్రెలు నర్పించేవారు, మేకలు నర్పించేవారు, పావురాలు నర్పించేవారు, గువ్వలు నర్పించేవారు. ఈ విధంగా వారి పాపానికి పరిహారం చెల్లించుకునేవారు. ఈ విధంగా బలు నర్పించి పాపానికి, జంతువులను బలు నర్పించి పాపానికి పరిహారం చెల్లించుకునేవారు. ఎన్నిసార్లు ఇలా జరిగినప్పటికీ కూడా, అంటే ఎన్ని మేకలను వధించిన ఈ పాపం నిమిత్తం, ఎన్ని గొర్రెలను వధించిన నీ యొక్క అపరాధం నిమిత్తం, ఎన్ని గువ్వల్ని నువ్వు వాటి యొక్క రక్తం చూసినా, ఎన్ని పావురాల యొక్క రక్తం చూసినా, ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయిందంటే మనిషి శరీరంలో ఉన్న పాప నియమం నుండి మనిషిని విముక్తుని చేయలేకపోయిందండి. మనిషి శరీరంలో ఉన్న పాపం నుండి మనిషిని విముక్తుని చేయలేకపోయిందంటే పూర్తిగా పాపాన్ని మనిషి యొక్క శరీరం యొక్క అవయవాల్లో నుండి ఆ నియమాన్ని బయటికి తీయలేకపోయింది. అదే చెప్తున్నానండి, ఆ నియమాన్ని బయటికి తీయలేకపోయింది. ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాడండి. ఏ విధంగా చేశాడు దేవుడు? ధర్మశాస్త్రం ఏమో చేయలేకపోయింది, మనిషి జీవితాల్లో పాపం నుండి, పాప నియమం నుండి మనిషిని విముక్తి చేయలేకపోతే దేవుడు ఏమో దాన్ని చేశాడండి. ఏ విధంగా చేశాడు తెలుసా? తన సొంత కుమారుడైన యేసుక్రీస్తుని తన సొంత, కింద చెప్తున్నాడు చూడండి 4వ వచనంలో, శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారములతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. అంటే ఇప్పుడు నీకు ఒక విషయం అర్థం అవ్వాలండి. పాత నిబంధనలో ఎంతమంది ఎన్ని బలులు అర్పించినా, ఎంతమంది ఎన్ని మేకలు వధించినా, ఎంతమంది ఎన్ని పావురాలు వధించినా పాప నియమాన్ని శరీరంలో నుండి బయటికి తీయలేకపోయాడు. కానీ దేవుడు దాన్ని చేశాడు. ఏ విధంగా చేశాడంటే తన సొంత కుమారుడైన యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి పంపించి, పాప శరీరాకారంతో ఈ భూమి మీదకి పంపించి, కల్వరి సిలువలో, ఆ సిలువలో పాపానికి శిక్ష విధించాడు దేవుడు తన కుమారుని యొక్క యేసుక్రీస్తు శరీరం అంతా. యేసుక్రీస్తు మన పాపం నిమిత్తం చనిపోయి సమాధి చేయబడి నీతి నిమిత్తమే తిరిగి ఆయన బ్రతికాడు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంతమంది ఎన్ని మేకలు, గొర్రెలు, పావురాలు వధించినా పాప నియమాన్ని వారి శరీరం నుంచి బయటికి తీయలేకపోయాయి. కానీ ఇప్పుడు నువ్వు మారు మనస్సు పొంది, మరి పాత నిబంధనలో గొర్రెలు మేకలు అర్పించేటప్పుడు మారు మనసు పొందేవారు అని అంటే అది మారు మనసు, సరైన మారు మనసు లేదండి. నా పాపం, ఇదిగో పాపం చేశాను, ఇదిగో గొర్రె, పాపం చేశాను, ఇదిగో మేక, నా నిమిత్తం, నా కుటుంబ దోషాల నిమిత్తం ఈ మేకను వధించండి అనడమే తప్ప మారు మనసు అనేది వచ్చేది కాదు. బాగా వినాలండి, ఏమొచ్చేది కాదట? మారు మనసు వచ్చేది కాదు. అలాగే ఎన్ని వందల జంతువులు, ఎన్ని వేల పక్షులు ఆ రోజుల్లో మరి వధించబడ్డాయో ఆలోచన చేయండి. మనసు మారేది కాదండి. అంటే కేవలం ఏదో అప్పు తీసుకున్నాను, అప్పు ఇచ్చేసాను అన్నట్టుగా ఉండేది తప్ప మనస్సు విరిగేది కాదు, మనస్సు మారేది కాదు, మనస్సులో ఎలాంటి పరివర్తన, మనస్సులో ఎలాంటి మార్పు వచ్చేది కాదు పాత నిబంధనలో ఉన్నటువంటి వాళ్ళకి. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు అనే బలి నీ కోసం అర్పించబడినప్పుడు నువ్వు బాప్తీసం తీసుకునే ముందు దేవుడు ఒక కండిషన్ పెట్టాడండి. ఏంటి ఆ కండిషన్ అంటే, ఖచ్చితంగా నువ్వు మనసుని ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. మారు మనస్సు పొందాలి. మనసును మార్చుకోవాలి. మారు మనస్సు పొందాలి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మము పొందాలి. అంటే ముందుగా మనసును మార్చుకొని నీటిలోకి వెళ్ళి, ఈ నీటిలో నేను బాప్తిసం తీసుకుంటే నా పాపాలన్నీ కూడా కడిగి వేయబడతాయని నువ్వు నమ్ముతూ
పాపం విషయమై చనిపోయానని నమ్ముతూ నీటిలోంచి బయటకు వచ్చేటప్పుడేమో నీతి విషయమై క్రీస్తుతో కూడా ఐక్యత కలిగినటువంటి వాడిని తిరిగి లేపబడ్డానని నీ హృదయం విశ్వాసం ఉంచి తిరిగి నువ్వు బయటకు వచ్చేటప్పుడు పరిశుద్ధాత్మని వరము నీలోనికి అనుగ్రహించబడుతుంది. పాత నిబంధనలో ఉన్నవారికి మేకను వధించేటప్పుడు పరిశుద్ధాత్మ వరం అనుగ్రహించబడిందా? లేదండి. గొర్రెను వధించేటప్పుడు పరిశుద్ధాత్మ వరం అనుగ్రహించబడిందా? పావురాన్ని గువ్వని వధించేటప్పుడు పరిశుద్ధాత్మ వరం అనుగ్రహించబడిందా? లేదు. కానీ ఇప్పుడు ఎందుకు పరిశుద్ధాత్మని వరం నీకు ఇచ్చాడంటే దేవుడికి తెలుసు ధర్మశాస్త్రం నీ శరీరంలో ఉన్న పాప నియమం నుండి నేను బయటికి తీసుకొని రాలేకపోతుంది. కాబట్టి దానికి మించినటువంటి దాన్ని నీ శరీరంలో ఆయన ప్రవేశపెట్టాలి. అదే ఆత్మ యొక్క నియమం. అదే ఆత్మ యొక్క నియమం. ఇప్పుడు నువ్వు మారు మనసు పొందావు, నీ పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకున్నావు, దేవుని కొరకు జీవిస్తానని నిర్ణయించుకున్నావు. మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందావు. బాప్తిసం పొందినప్పుడు నీవు నీ శరీరంలోనికి ఆయన ఆత్మను వరంగా పంపించాడు. ఆత్మ యొక్క నియమం నీలో పనిచేయడం ప్రారంభిస్తుంది. అందుకే మేదనేమని చెప్పాడు చూడండి 3వ వచనంలో, శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు అన్నాడు చూడండి. అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు దేన్ని అనుసరించి నడుచుకోవాలట? బాప్తిసం తీసుకున్న తర్వాత దేన్ని అనుసరించి నడుచుకోవాలట? పాప విషయమైన ఏమైపోయామని గుర్తు చేసుకోవాలి, చనిపోయి. నీతి విషయమై ఏం చేయబడ్డామని జ్ఞాపకం చేసుకోవాలి, తిరిగి బ్రతికామని జ్ఞాపకం చేసుకోవాలి. శరీర విషయంలో పాప విషయంలో మృతున్నైపోయాను, నీతి విషయమై క్రీస్తులాగే తిరిగి లేపబడ్డాను. కాబట్టి ఇక మీదట శరీరాన్ని అనుసరించి నేను నడవకూడదు అనే ఒక నిర్ణయం నువ్వు తీసుకోవాలి. ఆత్మను అనుసరించే నడుస్తానన్న నిర్ణయం నువ్వు తీసుకోవాలండి. ఆత్మను అనుసరించే నడుస్తానని నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఆత్మను అనుసరించి శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమునందు పాపమునికి ఏం చేశాడట? శిక్ష విధించాడు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానము అని చెప్పాడు చూడండి. అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత నీ ముందు ఒక 2 విషయాలు దేవుడు పెట్టాడండి. ఇంతకు మునుపు శరీరాన్ని దాని ఆశల్ని అనుసరించి నువ్వు నడిచావు. పాపానికి నీ శరీరంలో ఉన్న అవయవాలు మరి లోనైపోయి నువ్వు పాప నియమం ప్రకారం నడిచావు. కానీ ఇప్పుడు నువ్వు పాప నియమం ప్రకారం నడవకూడదు. ఎలా నడాలని చెప్తున్నాడు చూడండి 5వ వచనంలో, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంటుంది. అంటే నువ్వు శరీరానుసారం అయితే నీ శరీరం కోసమే ఆలోచన చేసుకుంటావు. శరీరం ఏం చెప్తే అదే వింటావు, శరీరం ఏం చెప్తే అదే చేస్తుంటావు, శరీరం ఎలా నడిపిస్తే అలా చేస్తుంటావు. యేసుక్రీస్తు ఆల్రెడీ నీ శరీరంలో ఉన్న అవయవాల్లో నుండి పాప నియమాన్ని తీసేశాడు. ఎప్పుడు? ధర్మశాస్త్రం తీయలేకపోయిందండి, ఎవరిలో నుంచి తీయలేకపోయింది. కానీ దేవుడు చేశాడు. ఏ విధంగా చేశాడు? తన కుమారుని మనందరి నిమిత్తం సిలువలో బలిగా అర్పించి పాపానికి ఏం విధించాడు? ఆయన శిక్ష విధించాడు. ఇప్పుడు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న ఆ బాప్తిసం తీసుకున్నప్పుడే పాపం విషయం ఏం చేయబడ్డా? నువ్వు పాతి పెట్టబడ్డావు. అంటే పాప నియమం ఏమైపోయింది? నీ శరీరంలో పాప నియమం ఏమైపోయింది? చనిపోయింది. ఏంటి? ఒక షిప్ ఉందండి, దానికి ఒక నియమం ఉంటుంది. ఇంత వేగంతో వెళ్ళాలని, ఇన్ని టన్నుల బరువు దానికి వేయాలని, ఈ విధంగా దానికి ఒక నియమం ఉంటుందండి. ఈ విధంగా నడిపించాలని ఒక విమానం ఉంది, దానికి ఒక నియమం ఉంటుంది. నీలో కూడా పాప నియమం ఉంది. ఆ నియమానికి ఆల్రెడీ శిక్ష విధించాడు దేవుడు. నువ్వు పాపం విషయంలో పాతి పెట్టబడ్డావు బాప్తిస్మము. అంటే పాప నియమం ఏమైపోయింది? చనిపోయింది. షిప్పు కదలలేదంటే దానిలో నియమం ఏం చేయలేనట్టు? పని చేయలేనట్టు. ఒక విమానం కదలలేదు, గాల్లో ఎగరటం లేదంటే దానిలో ఉన్న నియమం పని చేయలేనట్టు. అలాగే పాపం విషయమే నువ్వు కూడా ఏం చేయబడ్డావు? బాప్తిస్మంలో చనిపోయావు. పాప నియమం అక్కడితో ఆపేశాడు దేవుడు. ఆ రోజు నుంచి చంపేశాడు దాన్ని. అయితే ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత నీలో ఏ నియమం ప్రవేశపెట్టాడు దేవుడు అంటే, పరిశుద్ధాత్మను పంపించి ఆత్మ నియమం ప్రవేశపెట్టాడండి. ఏ నియమం ప్రవేశపెట్టాడు? ఆత్మ నియమం ప్రవేశపెట్టాడు. ఇప్పుడు కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడంటే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంతురు.
అంటే బాప్తిసం తీసుకొని కొద్ది రోజుల వరకు నువ్వు దేవుడి కోసం బ్రతుకుతావు, జీవిస్తావు, ప్రార్థన చేసుకుంటావు, వాక్యం వింటావు, వాక్యం చదువుతావు, భక్తిగా జీవిస్తావు. కా రోజులు మారిపోతున్న కొద్దీ, నెలలు గడిచిపోతున్న కొద్దీ, సంవత్సరాలు దొర్లిపోతున్న కొద్దీ నీలో మరలా శరీరంలో ఉన్న పాప నియమం మరలా మొలకెత్తి నీలో ఆ నియమం పనిచేయడం మరలా ప్రారంభిస్తుందండి. అర్థమవుతుందండి. దేవుడు దాన్ని ఏం చేశాడు? ఆల్రెడీ చంపేశాడు. కాబట్టి శరీరం బ్రతుకుంది కనుక దానిలో ఉన్న నియమం మరలా పనిచేస్తుందండి. ఇప్పుడు నీలో ఒక నియమం, ఆత్మ నియమం ఉంది. ఆల్రెడీ ఆ నీలో ఏముంది? దేవుడు ఏం పెట్టాడు? ఆత్మ నియమం నీలో పెట్టాడు. అది రన్ అవుతుంటుంది. ఈ శరీర నియమం కూడా మరలా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు నువ్వు శరీరం ఏం చెప్పితే అది చేస్తావు అనుకుంటే, శరీరం ఏం చెప్పితే అది నువ్వు చేస్తావు అనుకుంటే, బాగా వినాలి. బాప్తిసం పొందక మునుపు ఆత్మ నియమం ఉంటుందా ఏ మనిషిలోనైనా? అర్థమైందండి? అందరికి నాకు కూర్చొని అర్థమైందా? నువ్వు బాప్తిసం తీసుకోలేదు, మారు మనసు పొందలేదు, ప్రభువుని రక్షకుడిగా అంగీకరించలేదు, నీ శరీరంలో, నీ శరీర అవయవాల్లో ఏ నియమం పనిచేస్తుంది? ఏ నియమం? పాప నియమమే పనిచేస్తుంది. బాప్తిసం తీసుకున్న తర్వాత పాప నియమానికి పులి స్టాపు పెట్టేశాడు దేవుడు. నీలోనికి ఆత్మ నియమం ప్రవేశపెట్టాడు. దేవుడి కోసం బ్రతుకుతో జీవిస్తాం. నీ శరీరం ఇంకా బ్రతుకుంది కనుక కొన్నాళ్ళు పోయాక ఈ పాప నియమం మళ్ళీ నీలో రీసైక్లింగ్ అవ్వడం మరలా పునఃప్రారంభం అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు శరీరానుసారులు శరీర విషయాల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసునుంతురు. ఆత్మ నియమం పనిచేస్తుంటుంది, పాప నియమం పనిచేస్తుంటుంది. రెండు నియమాలు ఇప్పుడు పనిచేస్తాయి. ఇంతకుముందు ఒకటే నియమం నీలో పనిచేసింది, ఏంటది? పాప నియమం. కానీ ఇప్పుడు దేవుడు తన ఆత్మ నియమం కూడా నీలో ప్రవేశపెట్టాడు. ధర్మశాస్త్రం ఎప్పటికీ చేయలేకపోయింది కనుక దేవుడు తన ఆత్మ నియమం నీలో ప్రవేశపెట్టాడు. ఇప్పుడు పాప నియమంతో పాటు ఆత్మ నియమంతో పాటు పాప నియమం రెండు నీలో పనిచేస్తాయి. ఇలా పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు నువ్వు ఏ నియమానికి లోబడుతున్నావు అన్నదే ప్రశ్న. అర్థమైందండి? ఇప్పుడు నువ్వు ఏ నియమానికి లోబడి పనిచేస్తున్నావు అన్నదే ప్రశ్న. శరీరానుసారమైతే, అంటే శరీరాన్ని ప్రేమించే వ్యక్తివైతే, శరీర కోరికలు నెరవేర్చుకునే వ్యక్తివైతే, శరీర ఆశలు నెరవేర్చుకునే వ్యక్తివైతే, శరీరం ఏం చెప్తే అది చేసే వ్యక్తివైతే నువ్వు శరీరానుసారవి అని చెప్పాలంటే, నీలో ఇంకొక నియమం ఉంది. దేవుడు ప్రవేశపెట్టిన నియమం, ఆత్మ నియమం. ఆత్మ ఏం చెప్పితే నువ్వు అదే చేస్తుంటే, ఆత్మ ఎలా నడిపిస్తే నువ్వు అలా నడుస్తుంటే, ఆత్మ ఏ విధంగా నిన్ను ముందుకు తీసుకెళ్తే ఆ విధంగా నేను ముందుకు నడుస్తుంటే నువ్వు ఆత్మానుసారివి అని చెప్పండి. కింద చెప్తున్నాడు చూడండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమై ఉన్నది. శరీరానుసారమైనటువంటి మనసు ఎలా ఉందని మేమని చెప్పాడు? మరణం. అంటే శరీరాన్ని బట్టి మరలా నువ్వు నడిస్తే, బాప్తిసం తీసుకొని నీలో నియమం మరలా ఉంటుంది, నీలో ఆత్మ నియమం కూడా ఉంటుంది, శరీర నియమం, పాప నియమం ఉంటుంది, ఆత్మ నియమం ఉంటుంది. ఇప్పుడు నీ శరీరం ఆ రెండు నియమాల మీద ఉంటే నీ శరీరం దాని కింద ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఆత్మ నియమానికి లోబడి నీ శరీరాన్ని మలుచుకుంటావా, పాప నియమానికి లోబడి మరలా నీ శరీరంతో నడుచుకుంటావా అన్నదే దేవుడు నీకు అది నీ చేతికి అప్పగించాడు. ఎందుకంటే ఇంతకుముందు నీకు ఆప్షన్ లేదు. ఎలా నడుచుకోవాలంటే ఇంకా పాపమే ఏలుబడి చేసేది శరీరాన్ని, పాప నియమమే జరిగేది శరీరంలో, పాపమే ఏలుబడి చేసేది నీ శరీరంలో అవయవాలు దాస్యానికి లోబడిపోయి నిన్ను ఎవరు విడిపిస్తారంటే ఇదిగో దేవుడు విడిపించాడు నిన్ను తన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా సిలువ వేసి. ఆయన బట్టి నిన్ను విడిపించాడు. పాప నియమం నుండి నిన్ను విడిపించాడు, పాపం అనే నియమం నుండి నేను బయటికి తీసుకొచ్చాడండి. ఆత్మ నియమం నీలో ప్రవేశపెట్టాడు. అలాగని చెప్పి నీలో పాప నియమం పోలేదు, పాపాన్ని తీసేశాడు, కానీ ఆ నియమం మాత్రం నీలో ఉంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ నియమాలు రెండు నీలో ఉంటాయి, దాని కింద నీ శరీరం ఉంటుంది. శరీరం పాప నియమానికి లోబడి పాపాన్ని శరీరంలోకి ఆహ్వానిస్తే నువ్వు శరీరానుసారం. ఆత్మ నీలో ఉంటుంది, ఆత్మ ప్రకారం ఆత్మచేత నువ్వు నడిపించబడితే నువ్వు ఎవరివి? ఆత్మానుసారివి. శరీరానుసారమైన మనస్సు అట ఏటది? మరణం. ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానం. అంటే నీ నియమం ఏదైతే ఉందో
ఆ నియమాన్ని బట్టి నీ మనస్సు నీ శరీరంతో కలిసి పాపానికి లోబడితే నువ్వు శరీరానుసారమే. నీలో ఉన్నటువంటి ఆత్మానుసారమైనటువంటి నియమం ఏదైతే ఉందో, నీ మనస్సు ఆత్మతో కలిసి శరీరాన్ని నడిపిస్తే నువ్వు ఎవరివి? ఆత్మానుసారి. ఆత్మానుసారి. ఇంకా కింద చెప్తున్నాడు చూడండి. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమైనది, యాలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. శరీరానుసారమైన మనస్సు అట దేవునికి విరోధం అట. అది ధర్మశాస్త్రానికి వాక్యానికి లోబడదట, ఏమాత్రము లోబడనేరదు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినాలండి. ఆదాము హవ్వల్లో మొదటి ఏ నియమం ఉంది? ఆదాము హవ్వల్లో ఫలము తిననంత వరకు, అంటే తినక ముందు ఏ నియమం పనిచేసిన వారి శరీరాలు? దైవ నియమం. ఇప్పుడు సాతాను తెలివిగా ఆలోచించి వాడు కూడా ఒక నియమాన్ని తయారు చేశాడు. అర్థమైందండి? అంటే దైవ నియమం అంటే ఇంకా మనస్సు, ఆత్మ, శరీరం అన్నీ కూడా దేవుడు చెప్పినట్టు వినేవి, దేవుడి ప్రకారంగా నడుచుకునేవి, దేవుని ఆలోచన ప్రకారంగా నడిచేవారు, దేవుని చిత్తానుసారంగా నడిచేవారు, దేవునికే లోబడేవారు, దేవుణ్ణే ప్రేమించేవారు, దేవుణ్ణే గణపరిచేవారు. కానీ ఇప్పుడు సాతాను ఏం చేశాడంటే ఒక కొత్త నియమాన్ని వారి యొక్క జీవితాల్లో ప్రవేశపెట్టాడంటే ఆ నియమం పేరే పాప నియమం. ఇప్పుడు హవ్వకి చూపించాడు ఆ ఫలాన్ని. ఈ తోటలో ఏ చెట్టు ఫలాన్నైనా దేవుడు తినొద్దని చెప్పాడంటే అవును తినొద్దన్నాడు, ఫలాన్ని చెట్టు ఫలాన్ని తినొద్దన్నాడు, తింటే మేము చచ్చిపోతామని చెప్పాడు, ముట్టుకోవద్దని కూడా చెప్పాడని చెప్తే సాతాను ఏమన్నాడో తెలుసా? మీరు చావనే చావటం, ఆ ఫలాన్ని తినమని నిశ్చయంగా మీరు దేవతల వలె మారిపోతారు, అయిపోతారు, మీరు దేవత వలె ఉంటావు నువ్వు అని చెప్పగానే హవ్వ, దైవ నియమంతో ఉన్నటువంటి హవ్వ, బాగా వినాలి, దైవ నియమం ప్రకారం నడుస్తున్నటువంటి హవ్వ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అది చూడడానికి రమ్యంగా అందంగా ఉందని చూసి, ఆహారానికి మంచిదని చూసి, దానివల్ల ఉన్నటువంటి ఫలాన్ని తెంపి తీసుకొని ఎప్పుడైతే తిన్నదో పాప నియమం హవ్వలో స్టార్ట్ అయింది. తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చిందో, ఆదాము కూడా ఎప్పుడైతే ఎందుకు ఏటి మంచి చెడ్డని అడిగాడో లేదో విషయం పక్కన పెడితే, ఆదాము కూడా ఎప్పుడైతే తిన్నాడో ఆదాములో కూడా దైవ నియమంతో సాటిగా ఏ నియమం స్టార్ట్ అయింది? పాప నియమం స్టార్ట్ అయిపోయింది. పాప నియమం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు రాను రాను ఏం జరిగిందంటే దైవ నియమం కనుమరుగైపోవడం ప్రారంభించి పాప నియమం పెరిగిపోవడం ప్రారంభించింది. కాబట్టి ఆదాము అని దేవుడు పిలిచేటప్పుడు అంతవరకు దైవ నియమంతో ఉన్నటువంటి ఆదాము దేవుడి దగ్గరికి వచ్చి ప్రతి చల్లపూట దేవుడితో మాట్లాడుతున్నటువంటి ఆదాము హవ్వ ఆ రోజు దేవుడి దగ్గరికి రాలేకపోవడానికి గల కారణం ఏంటంటే వారిలో పనిచేసేది దైవ నియమం కాదు, పాప నియమం పనిచేసింది. కాబట్టి ముందుకు రాలేకపోయారండి. పాప నియమం పనిచేసింది కాబట్టి ముందుకే రాలేకపోయారు. ఆ నియమం సహకరించలేదు దేవుడి దగ్గర రావడానికి. ఆ నియమం వారి శరీరాన్ని దేవుడికి చూపించడానికి సహకరించలేదండి. ఎందుకనంటే వాళ్ళు వేరొక నియమం స్టార్ట్ అయిపోయింది. అందుకే దేవుడు ఒక మాట అడిగాడండి ఆదాముని. ఏంటి అడిగాడో తెలుసా? నేను తినొద్దన్న నువ్వు దిగంబరివని నీకు తెలిపినవాడు ఎవడు అని అడిగాడండి. ఏమడిగాడండి దేవుడు? ప్రభువా నేను దిగంబరిగా ఉన్నానంటే అసలు నువ్వు దిగంబరివా నీకు ఎవరు చెప్పారు? నీకు తెలిపినవాడు ఎవడు అని అడిగాడండి. ఎందుకు అనంటే పాప నియమం ఆల్రెడీ తెలియచేసింది వాళ్ళకి. వాళ్ళ శరీరం దేవుడి దగ్గరికి రానివ్వట్లేదు. ఇంకా శరీర కోరికలు నెరవేర్చుకుంటారు తప్ప దేవుడి దగ్గరికి వాళ్ళు రావట్లేదండి. అయ్యో మా దగ్గర వస్త్రాలు లేవని గమనించారు. శరీరానికి తెలిసిపోయింది. శరీరాన్నిలో పాపం నియమం ప్రవేశించేసిందండి. శరీరంలో ఏం ప్రవేశించింది? పాప నియమం ప్రవేశించింది. దేవుడు చూశాడు, పాప పరిహార బలి ప్రవేశపెట్టాడు, అపరాధ పరిహార బలి ప్రవేశపెట్టాడు, సమాధాన బలి ప్రవేశపెట్టాడు. ఎన్ని బలులు ప్రవేశపెట్టినా, ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన, ఆజ్ఞలు ఇచ్చిన, విధులు ఇచ్చిన, కట్టడలు ఇచ్చిన వాళ్ళ శరీరంలో నుంచి ఆ పాప నియమానికి పులిష్ట పడటం లేదండి. అప్పుడు దేవుడు ఆలోచించి 2000 సంవత్సరాల క్రిందట తన కుమారుని యేసుక్రీస్తుని మన కొరకు బలిగా అర్పించి ఆయన రక్తం ద్వారా ముందు మనల్ని శుభ్రపరిచి ఆ పాపాన్ని కడిగి మనుషుల జీవితాల్లో, మనుషుల శరీరాల్లో, మనుషుల యొక్క ఆత్మలో ఉన్నటువంటి పాపాన్ని కడిగి
తన కుమారుని రక్తం ద్వారా ముందు క్లీన్ చేసి, కుమారుని రక్తం ద్వారా ముందు ఏం చేశాడు? క్లీన్ చేసి, కడిగి, పాపాలను కడిగి, బాప్తిసం పొందిన వెంటనే ఒక నియమాన్ని నీలో ప్రవేశపెట్టాడు. బాప్తిసం పొందిన వెంటనే ఒక నియమాన్ని నీలో ప్రవేశపెట్టాడు. అదే ఆత్మ నియమం. ఆ నియమం పేరు ఏం పేరండి? ఆత్మ నియమం. ఇప్పుడు కేవలం అప్పటి వరకు పాప నియమమే నీలో ఉండేది. ఇప్పుడు దేవుని నియమం, ఆత్మ నియమం నీలోనికి వచ్చింది. ఇప్పుడు శరీరాన్ని అనుసరించి నీ మనస్సు పాప నియమానికి లోపడి నువ్వు నడిస్తే నువ్వు శరీరానుసారం. నీ మనస్సు పాప నియమ, దేవుని ఆత్మ నియమానికి లోపడి నీ శరీరం నడిస్తే నువ్వు ఎవరివి? ఆత్మానుసారం. ఆత్మానుసారం. మేదని పౌలు అంతవరకు కూడా అయ్యో నేను ఎంత దౌర్భాగ్యాన్ని, పాప ఇట్టి మరణముకు లోనైపోయినటువంటి నా శరీరం నుండి అసలు నన్ను ఎవరు విడిపిస్తారు అనుకున్నాడు. దేవుడు విడిపించాడండి. తన కుమారుని బలి ద్వారా దేవుడు విడిపించాడు. పౌలు అక్కడనే కాదు, అందరిని విడిపించాడు. ఈరోజు మారు మనసు పొందిన అందరినీ కూడా ఆ యొక్క పాప మరణముల నియమం నుండి ధర్మశాస్త్రం విడుదల చేయలేకపోయింది, కానీ దేవుడు మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. తన కుమారుని రక్తం ద్వారా, తన కుమారుని బలి ద్వారా దేవుడు మనల్ని విడిపించి పాప నియమానికి సరి సమానంగా ఏ నియమం అయితే ఆదాము కోల్పోయాడో, ఏ నియమం అయితే హవ్వ ఏదైనా తోటలో కోల్పోయిందో, ఆ దైవ నియమాన్ని, ఆత్మ నియమాన్ని మరలా నీలోని ప్రవేశపెట్టాడు బాప్తిసం ద్వారా. అర్థమైందండి? ఎప్పుడైతే పాప నియమానికి లోబడిపోయారో హవ్వ, ఆదాము, వారిలో ఏ నియమం కనుమరుగైపోయింది? దైవ నియమం కనుమరుగైపోయింది. పాప నియమం పెరిగిపోయిందండి. ఇంకొకటే నియమం శరీరాన్ని ఏర్పాటు చేయడం ప్రారంభించింది. కానీ ఏ నియమం అయితే ఆదాం పోగొట్టుకున్నాడో తన కుమారుడైన క్రీస్తు ద్వారా మరలా ఆ నియమాన్ని నీ శరీరంలో బాప్తిసంలో ప్రవేశపెట్టాడు. అదే ఆత్మ నియమం. అదే ఆత్మ నియమం. ఇప్పుడు కింద చెప్తున్నాడు చూడండి, 6వ వచనంలో, 7వ వచనంలో, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రం లోబడదు, ఏమాత్రమునో లోబడనేది. 8వ వచనం, కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. ఒకవేళ నీ శరీరం శరీర స్వభావంతో నువ్వు ఉంటే, నీ యొక్క శరీరం పాపానికి లోబడి మరల నీ శరీరంలో అవయవాలను పాపాన్ని ఆహ్వానిస్తే దేవుని సంతోషపరచలేవట. 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపం విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే, ఎవరైనా సరే క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. అంటే నువ్వు బాప్తిసం పొందిన దేవుని ఆత్మ నువ్వు కలిగి లేకపోతే, నువ్వు బాప్తిసం పొందిన దేవుని ఆత్మ నువ్వు కలిగి లేకపోతే నీ జీవితంలో నువ్వు దేవుని వాడవి కావు. నువ్వు సాతాను వాడవి, సాతానుకు చెందినటువంటి వాడవి, సాతానుకు చెందినటువంటి దానివి. దేవుని ఆత్మ ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో నువ్వు దేవునికి చెందినటువంటి వాడివి, దేవునికి చెందినటువంటి దానివి. కింద చెప్తున్నాడు చూడండి, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాపం విషయమే మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవము కలిగి ఉన్నది. అప్పుడు వెంటనే క్రీస్తు నాలో ఉన్నాడు, మారు మనసు పొందాను, పాపం విషయమే నేను చనిపోయాను, నీతి విషయమే నేను మరలా తిరిగి బ్రతికాను, పాపం విషయమైన శరీరం చనిపోయింది అని ఎప్పటికప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ, నాలో ఉన్నది క్రీస్తే కానీ పాప స్వభావం కాదని ఎప్పటికప్పుడు నువ్వు గుర్తు చేసుకుంటూ, ఆత్మకి ఎప్పుడైతే నువ్వు లోబడతావో, దేవుని ఆత్మని ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో నువ్వు ఆత్మ స్వభావం కలిగినటువంటి వ్యక్తివే కానీ శరీర స్వభావం కలిగినటువంటి వ్యక్తివి ఎంత మాత్రమో కాదు అని చెప్తూ ఉన్నాడు. చూడండి 11వ వచనం, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి లేపినవాడు, మృతుల్లో నుండి క్రీస్తును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. అంటే ఒకవేళ నీ శరీరము ఆత్మకు లోబడితే, మనసు ఆత్మకు లోబడితే, నీ శరీరం మనసుతో ఏకీభవించి ఆత్మకు లోబడితే, ఆత్మ నియమానికి లోబడితే అప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి, చావునకు లోనై ఉన్న మీ శరీరాన్ని ఏం చేస్తాడట ఆయన, మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా ఏం చేస్తుంటాడు,
జీవింప చేస్తాడు. మనలో దేవుని ఆత్మ ఉంది. దేవుని ఆత్మ నియమం మనలో ఉంది కనుక ఎప్పటికప్పుడు జీవింప చేస్తుంటాడు. మృతమైపోవడానికి సిద్ధపడిపోతున్నా నువ్వు దేవుని ఆత్మకు లోబడిపోతుంటే, దేవుని నియమానికి లోబడిపోతుంటే, ఆత్మ నియమానికి లోబడిపోతుంటే, నీ శరీరం ఒకవైపు పాప నియమానికి వెళ్తున్నా సరే మరలా నీ మనస్సును త్రిప్పుకొని, దేవుని ఆత్మ వైపు నీ మనసును త్రిప్పుకొని, నీ శరీరాన్ని మరలా దేవుని వైపు నువ్వు నడిపించుకోగలిగితే మరలా నీ చావునికి లోనైపోతున్న నీ శరీరాన్ని, పాపానికి లోనైపోతున్న నీ శరీరాన్ని, మరణానికి లోనైపోతున్న నీ శరీరాన్ని ఆయన ఏం చేస్తుంటాడంటే మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా నేను ఏం చేస్తుంటాడంటే జీవింప చేస్తుంటాడు. దేవుని కోసం జీవింప చేస్తుంటాడు. దేవుని కోసం జీవింప చేస్తుంటాడు. 12వ వచనం, కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరముకు రుణస్తులమో కాము. ఆ రుణాన్ని దేవుడు తీర్చేశాడండి. పాపం అనే ఆయన ఏం చేశాడంటే అపరాధ పరిహారార్థ బలిగా, పాప పరిహారార్థ బలిగా ఆయన ఏం చేశాడంటే తన ప్రాణం అనే క్రయధనాన్ని ఇచ్చి ఆ రుణాన్ని, పాపం అనే రుణాన్ని ఏం చేశాడు? తీర్చేశాడు ఆయన. అప్పుడు నువ్వేం జ్ఞాపకం చేసుకోవాలంటే శరీరానుసారంగా ప్రవర్తించడానికి నేను శరీరానికి రుణస్తున్నే కాదు. ఇదిగో నేను దేవుడికే రుణస్తుని. నా శరీరం దేవుని కోసం ఉపయోగపడాలి. నా మనస్సు దేవుని కోసం ఉపయోగపడాలి. నాలో ఉన్నటువంటి ఆత్మ నియమానికే నేను లోబడాలి. పాప నియమానికి కాదు, ఆత్మ నియమానికే నేను లోబడాలి అని ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు దేవుని వైపు మలుచుకోవాలి. నా శరీరం పాప నియమానికి లోబడింది ఎంతవరకు? ఇప్పుడు బాప్తిసం తీసుకున్నాను, శరీరానికి నేను రుణస్తును కాను. శరీరం ఏది చెప్తే చేయడానికి రుణస్తును కాను. శరీరం నా మీద అధికారం చెలాయించడానికి, శరీరం నా మీద అజమాయిషి చెలాయించడానికి శరీరానికి నేను రుణస్తును కాను. ఆ రుణం ప్రభు తీర్చేశాడు. ఇప్పుడు శరీరం ఏది చెప్తే చేయడానికి నేను లేను, ఆత్మ ఏం చెప్తే అది చేయడానికి మాత్రమే నేను ఉన్నాను అని ఎప్పటికప్పుడు నేను నువ్వు సిద్ధపాటు చేసుకోవాలి. అలా సిద్ధపాటు చేసుకుంటే ఆత్మ నియమం కింద నువ్వు పనిచేస్తూ, దేవుని కొరకు నువ్వు బ్రతుకుతూ, దేవుని కొరకు జీవిస్తూ, మేలు చేయాలనుకున్నప్పుడు మేలు చేయగలవు. దేవుని కొరకు బ్రతకాలనుకున్నప్పుడు దేవుని కొరకు బ్రతకగలవు. లేకపోతే మేలు చేయాలనుకున్నా సరే మేలుని చేయలేవు. దేవుని కొరకు బ్రతకాలనుకున్నా సరే దేవుని కొరకు బ్రతకలేవు. ఆశ అయితే ఉంటుంది కానీ దాన్ని క్రియల రూపంలో ముందుకు పెట్టలేవు. దేవుని కోసం బ్రతకలేవు. ఆత్మానుసారంగా నువ్వు జీవించాలి. అలాగే ఆత్మ నియమానికి, దేవుడు నీలో పెట్టినటువంటి ఆత్మ నియమానికి లోబడి నీవు జీవించాలి.